నంబర్ మా వాళ్ళంతా సంబరపడట్లా. ఏం చేద్దాం? అస్సలైన దరువు కావాలా? నాటుకోడి పులుసు రాగి సంకట్లాగా. అయితే సుహాస్ మనస్విని వచ్చేయండి. చందన పట్టు చిరే కట్టిందోయ్ చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్ చిలక చందన పట్టు చిరే కట్టిందోయ్ చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్ అయితే ఎక్కువ మరి పందిరి మంచం త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం అయితే ఎక్కువ మరి పందిరి మంచం త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం చిలక జండన పట్టు జిరే కట్టిందో చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందో కన్నే కొట్టు మోజుకి రాముద్దే పెట్టు చెమ్మ చక్క ఆడాడిస్తాలే దేదే చుమ్మ బెంగాలీ బొమ్మ ఏకంగా అలాడిస్తాలే అయితే ఎక్కువ మరి పందిరి మంచం తీరుస్తానులే తిమ్మిరి కొంచెం అయితే ఎక్కువ మరి పందిరి మంచం తీరుస్తానులే తిమ్మిరి కొంచెం చిలక చందన పట్టు చిరే కట్టిందో చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందో అయితే ఎక్కువ మరి పందిరి మంచం త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం సుహాస్ మనస్వి ముందుగా మా మేస్త్రి ఏమంటాడు చూద్దాం. సుహాస్ మానస్మణి మీ మాస్టర్ వచ్చి కాన్సెప్ట్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఒక కప్పల్ ఆ దుపట్టా బిగినింగ్ ఇంట్రడక్షన్ అంతా బాగుంది. పోను ఏమైందంటే టూ మచ్ ఆఫ్ దుపట్టాలోనే అన్ని అయిపోయింది. అంటే ఇంకా కొంచెం ప్రాప్స్ ఇంకా మంచము లేదంటే ఏదైనా ఒకటి సంథింగ్ కొంచెం చేంజ్ ఓవర్ గా ఉండుంటే బాగుండేదేమో. ఆ జోష్ కొంచెం తగ్గింది. బట్ ఐ ఫీల్ ఇట్ వాస్ ఓకే ఓకే అలా లేదు. ఓకే ఎలా ఉన్నా బాగున్నాను అలా లేదు. నెక్స్ట్ ఎపిసోడ్ లో దీనికంటే 100 times అంటే సూపర్ గా చేయాలి. ఓకే ఆల్ ది బెస్ట్. సుహాస్ మీరు బాగానే చేశారు. అంటే సుహాస్ అండ్ మానస్విని ఇద్దరు మాస్టర్ గారు ఏ మూమెంట్ అయితే నేర్పించారో ఆ మూమెంట్ చేశారు, అందులో ఏం తప్పలేదు. మానస్విని మీరు లైఫ్ లేదు అందులో, లైక్ ఒక అందులో మీరు ఇన్వాల్వ్ అయ్యి మీరు దాన్ని తీసుకుని చేసే ఆ విధానం కనిపించటం లేదు. జస్ట్ యు ఆర్ పర్ఫార్మింగ్. ఆ మూమెంట్ అలాగే చేస్తున్నారు. కొంచెం కూడా లైఫ్ ఇవ్వండి ఆ మూమెంట్ కి. మీరు ముందు ఎంజాయ్ చేసి మీరు చేయండి, డెఫినెట్ గా మాకు కూడా అది పాస్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఆల్ ది బెస్ట్. నాయుడు మావ మాట్లాడతారు.
కరెక్ట్గానే నేను చెప్పాలని అనుకున్న అన్నీ చెప్పేశారు. నేను కూడా అదే ఫీల్ అయ్యాను బేసిక్. ముఖ్యంగా ఆ షాల్తో ఎనర్జీ బాగుంది, కానీ ఒక స్టేజ్ తర్వాత కొంచెం మొనాటనస్గా అయిపోయింది. ఆ షాల్తో ప్లే ఒక స్టేజ్ తర్వాత మూమెంట్స్ని కొంచెం హిండర్ చేసింది. సో అది కొంచెం పట్టుబట్టినట్టుంది, ఎందుకంటే ఆ షాల్ మూలంగా కొంచెం మూమెంట్స్ అన్ని కొంచెం కావాలని కంట్రోల్ చేసినట్టుంది. ఓవరాల్ ఇట్స్ గుడ్, బట్ కొంచెం మొనాటనస్గా అనిపించింది ఆఫ్టర్ ఓ వైల్. రవి సార్, అంటే ఎక్కువగా నేను ఎక్స్ప్రెషన్స్ చూసాను వాళ్ళది, డాన్స్ మూమెంట్స్ కన్నా ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా ఇచ్చారు. ఆల్ ది బెస్ట్. సరే మేము మార్కులు తీసుకున్నా, ఎన్ని మార్కులు వచ్చాయో? ముందుగా బుల్లెమ్మ. మేస్త్రి మేస్త్రి ఇప్పటి వరకు 6 మార్కులు నువ్వు ఎవరికి ఇవ్వాల? ఫస్ట్ పల్లవి వరకు బాగుండేది, ఇంట్రెస్టింగ్ గా. దాని తర్వాత ఫస్ట్ మ్యూజిక్ వచ్చింది, ఫస్ట్ చరణం వచ్చింది, అదే జోష్ అంతా అలా తగ్గింది. నెక్స్ట్ టైం ఫుల్ జోష్ తో రావాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. గుర్తుంచుకో, అన్ని రౌండ్ల మార్కులు కలిపిన తర్వాత ఎవరు తక్కువ ఉంటే వాళ్ళు ఇంటికి పోతారు. గుర్తుంచుకోండి అది.